కోపం రాగానే మనం మనల్ని మన మైండ్ ప్రేరణ చేస్తుంది, నువ్వు ఈ విధంగా చెయ్యి అని. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, ఒక్క నిమిషం ఆలోచించి విచక్షణతో ఇప్పుడు నేనేం మాట్లాడా అనే సంకల్పం తీసుకోవాలి. కొద్దిసేపు వెయిట్ చేయాలి. కొంతమంది చెప్తారు 1 2 3 4 5 6 అలా కౌంట్ చేయమని చెప్తారు. లేదా మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుకోండి. చాలాసార్లు కోపం అందులోనే పోతుంది ఈ మంత్రం అయిపోయే లోపల. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఎంత ముఖ్యమైన వస్తువు అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో ఒక గ్లాస్ వాజ్ ఉందన్నమాట. మా అమ్మగారు ఇలా కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా అటువైపు నుంచి వెళ్తున్నారు అనుకోండి, ఏ జాగ్రత్త, తగులుతుందేమో, తగిలితే కింద పడిపోతుంది, పగిలిపోతుంది. ఎందుకంటే దాని ముఖ్యత్వం, దాని విలువ తెలుసు కదండి. మనకి ఎదుటివాడితో మనకుండే సంబంధం, ఎదుటివాడు మనసు యొక్క విలువ తెలిసినప్పుడు